జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో జరిగిన జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమానికి హాజరైన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ బాబు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుందని, రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర పేరుతో త్వరలో జమ్మికుంట పట్టణ అదేవిధంగా జమ్మికుంట మండలాల్లో గ్రామాన ఏప్రిల్ 3 నుంచి పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. మీటింగ్ పెట్టుకున్నాం. దాదాపు ఈ లాస్ట్ ఇవాళ కలుపుకుంటే అన్ని మండలాల్లో మనం మీటింగ్ పెట్టుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే నార్త్ ఇండియానేమో అందుకే చూస్తున్నారు కదా, పార్టీ ఇప్పుడు చాలా సీరియస్ ఉంది. ఇక్కడ చేసుకుంటూ పోతే రేపు బీజేపీ ఏదంటది ఇష్టం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఇంకా మనకి ముప్పు తీసుకొచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి పాత పార్టీలో కూడా మార్పు తీసుకొస్తున్నారు. కొత్తగా మనకు వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి గురించి మేము చాలా న్యూస్లలో బీసీసీ అధ్యక్షుడు మీటింగ్లోనే చెప్పారు. ఇప్పుడు వారు కూడా ఇలా గొప్పలు చెప్తే వినేది కాదు, నేను అట్లా చేస్తున్నా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, వారు ఎవరైతే మన మంత్రులు వారు మన నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఒక్కడే. మీ కార్యకర్తలు అందరం ఆ క్రమంలో పనిచేసుకుంటూ కష్టపడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఆదేశాలు పైనుంచి వచ్చినాయి. నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, పైన అధిష్టానం కూడా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ పైన చాలా సంతోషంగానే ఉన్నారు. ఎందుకున్నారు? మొన్న జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఏది ఎంపీ ఎలక్షన్ జరిగిందో, ఎంపీ ఎలక్షన్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ దాంట్లో మన హుజరాబాద్ నియోజకవర్గం పర్ఫార్మెన్స్ హుస్నాబాద్ తర్వాత నెంబర్ 2 మనదే. కేవలం మీ అందరి కృషి సహకారం ఉంది కాబట్టే ప్రభుత్వ దృష్టిలో పార్టీ దృష్టిలో మనం పడతాం. అరే ఇక్కడ కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారు, ఇక్కడ నాయకులు మంచిగా పనిచేసిండ్రు. మన నియోజకవర్గాన్ని మంచి పాజిటివ్గా, నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఓట్లు పడ్డాయి అని చెప్పి పార్టీ ఇన్ఛార్జ్ గారు కానీ మీకు తెలిసి సోషల్ మీడియాలో వేరే నియోజకవర్గ పేర్లు వచ్చింది. చాలామంది చూసి ఉండొచ్చు, మన నియోజకవర్గం హుజరాబాద్ పేరు వచ్చిందా?